హాయ్ గాయ్స్, సింపుల్గా అయిపోయి ఫిష్ కర్రీని చూద్దామా. 6 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రబ్బ, తర్వాత మసాలాల కోసం ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఫిష్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్లో 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేసి శుభ్రంగా నీసువాసన పోయేదాకా కారంని ఉప్పుని పట్టించుకోవాలండి. చేపలకి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే ఉప్పు కారం అది పడుతుందండి చేపలకి. తర్వాత ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి. నానబెట్టి పెట్టుకున్న తర్వాత చింతపండు అనేది మెత్తగా నానాలండి. నానిపోయే వరకు గుజ్జుని తీసి పెట్టుకోవాలండి. చింతపండు గుజ్జుని తర్వాత బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి శుభ్రంగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన వెంటనే టమాటాలను కూడా వేసి వేయించుకోవాలండి. వేయించుకున్న వెంటనే మ్యాగ్నేట్ చేసుకున్న చేపలను వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేయాలండి. చింతపండు గుజ్జును వేసిన 5 నిమిషాలకు మసాలా కూడా వేసి పులుసు చిక్కబడిన తర్వాత కొత్తిమీర